ఆర్టీసీ టనల్ రెస్క్యూ ఆపరేషన్ లో వేగం పెంచారు అధికారులు. 48 గంటలు డెడ్ లైన్ విధించుకున్నారు. ఇప్పటికే 18 గంటలు పూర్తయిన దాంట్లో ఇంక కేవలం 30 గంటలు మాత్రం మిగిలి ఉంది. దీంట్లో అతిపెద్ద వేగవంతం పెంచే పని ఏంటంటే ఆ టన్నెల్ బోర్ మిషన్ ఏదైతే ఉందో అది పూర్తిగా అక్కడ ఇరుక్కుపోయి డ్యామేజ్ అయిపోయింది, ధ్వంసమైపోయింది. ఆ ధ్వంసమైనటువంటి ఆ విడి భాగాలని బయటికి తీస్తే గానీ అక్కడ జరిగినటువంటి ఆ ప్రమాదాన్ని మనం కంట్రోల్ చేయలేం, దాన్ని ఇంకా కూడా మట్టి తీయలేమంటూ కూడా అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ముందుగా విడి భాగాలను తొలగిస్తున్నారు. దృశ్యాలు మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకసారి మీకు నేను చూపిస్తున్నాను ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ విడి భాగాలను మొత్తాన్ని కూడా ఆ లోకో ట్రైన్ ద్వారా ఎక్కడి వరకు అయితే 12 కిలోమీటర్స్ లోకో ట్రైన్ వెళ్తుందో ఇక్కడ చూడండి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఫైర్ సిబ్బంది సుమారుగా 11 బృందాలు అక్కడికి లోపలికి వెళ్ళిపోయి ఈ రెస్క్యూ ఆపరేషన్స్ చేపడుతున్నాయి. చివరిగా నిన్న బీఆర్ఓ అధికారులు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సంబంధించి 2 సిబ్బంది కూడా లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయి మొత్తాన్ని పరిశీలించారు. చాలా క్లియర్ గా ఒక నిర్ధారణకు వచ్చారు. మట్టిలో వారు ఎక్కడో కూరుకుపోయినారు. అది వారిని బయటికి తీయాలంటే పక్కాగా మట్టిని తరలించాల్సిందే. మట్టి తీయాలన్నా కూడా ముందుగా టనెల్ బోర్ మిషన్ కి సంబంధించి విడిపోయిన భాగాలని ఆ ధ్వంసమైన భాగాలని బయటికి తీయాల్సి ఉంది. దాన్ని తీయాలంటే కట్టింగ్ చేయాలి. కట్టింగ్ పనులను చాలా వేగవంతంగా చేస్తున్నారు. 48 గంటలు డెడ్ లైన్ విధించుకున్నారు. ఇప్పటికే 18 గంటలు పూర్తయింది. మీకు విజువల్ చూస్తున్నారు కదా, ఇది లోకో ట్రైన్, లోపల నుంచి వచ్చే లోకో ట్రైన్ ఇది. ఈ లోకో ట్రైన్ లో మీరు వెనక ఇది చూడండి, ఇక్కడ విజువల్స్ మీకు కనబడుతుంది. ఇవన్నీ కూడా లోపలకు సంబంధించి ఆ మెటీరియల్, ఆ మట్టి లేదంటే చూడండి ఇక్కడ బురద, మొత్తం ఆ బురద మట్టి మొత్తాన్ని కూడా బయట తీస్తున్నారు. ఆ ధ్వంసమైనటువంటి విడి భాగాలను కూడా బయటికి తరలిస్తున్నారు. అంటే ఆపరేషన్ ఇప్పుడు సీరియస్ గా స్టార్ట్ అయింది. ఇంకా 30 గంటల్లో పూర్తిగా కూడా ఈ యొక్క మట్టిని ఆ ధ్వంసమైనటువంటి ఆ టనెల్ బోర్ మిషన్ భాగాలను బయట తీసే పనిలో ఉన్నారు. కేవలం 30 గంటల సమయం మాత్రం ఉంది. వాళ్ళు టార్గెట్ పెట్టుకున్న దాంట్లో ఇక్కడ చూడండి ఆ మెటీరియల్ మొత్తం కూడా ఆ ఐరన్ మెటీరియల్ కొన్ని టన్నుల కొద్ది బరువైనటువంటి ఆ మెటీరియల్ ని లోకో ట్రైన్ ద్వారా బయటకు తీసుకొస్తున్నారు. అయితే ఎగ్జాక్ట్ గా లోకో ట్రైన్ కూడా చివరి వరకు వెళ్ళడం లేదు. కేవలం 12.6 కిలోమీటర్ వరకు మాత్రమే లోకో ట్రైన్ వెళ్తోంది. అక్కడి వరకు అందులో పనిచేసేటువంటి సిబ్బంది కార్మికులే సహాయార్థం వారిని తీసుకొని ఆ మెషిన్స్ ని ఆ బరువైనటువంటి ఆ ఐరన్ మెటల్ ని కూడా బయట తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. చాలా హెవీ జనరేటర్స్ తీసుకొని కట్టింగ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్ గా ఎస్ఎల్బిసి దగ్గర నుంచి ప్రతినిధి రోహిత్ అందుబాటులో ఉన్నారు. రోహిత్ నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటారని. రోహిత్, ఏం జరుగుతోంది ప్రెసెంట్? ఆపరేషన్ ఎలా కొనసాగుతుంది? రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి ఎటువంటి వేగాన్ని పెంచారు? ముఖ్యంగా 48 గంటల సమయంలో 18 గంటలు పూర్తయిపోయింది. ఇంకా 30 గంటల్లో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎగ్జాక్ట్ గా ఎస్ఎల్బిసి దగ్గర ఎటువంటి ఆపరేషన్ కొనసాగుతోంది? మనోజ్, ఇప్పుడే మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా ఇక్కడికి వచ్చారు. అండ్ ఈరోజు బీఆర్ఎస్ నేతలు కూడా ఇక్కడికి రాబోతున్నారు. దీంతో ఒకవైపు పొలిటికల్ హీట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుందనే చెప్పాలి. ఇక్కడ భద్రతా బలగాలను కూడా ఎక్కువగా మోహరించారు. నిన్నటి వరకు కంటే ఈరోజు కొంచెం ఆంక్షలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రతిపక్ష నేతలు వస్తున్నారు కాబట్టి ఈరోజు కొన్ని ఆంక్షలు ఉన్నాయి. అండ్ ఎవరిని కూడా టన్నెల్ దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు. టన్నెల్కి ఇంచుమించి 4-5 కిలోమీటర్ల దూరంలోనే మీడియాను కూడా ఆపేశారు. మనం అక్కడ చూడొచ్చు రోప్ పార్టీ పోలీసులు, భద్రతా సిబ్బంది ఇక్కడ ఒక రోపును పట్టుకుని మనకి కనిపిస్తూ ఉన్నారు. అక్కడ వరకు మాత్రమే మీడియాని అలౌ చేస్తున్నారు. ఆ తర్వాత ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. నిన్నటి వరకు వేరే వెహికల్స్ పెట్టి మీడియాని లోపలికి టన్నెల్ వరకు అలౌ చేశారు. కానీ ఈరోజు టన్నెల్ దగ్గర కూడా అలౌ చేయట్లేదు. టన్నెల్ దగ్గరికి మాత్రం ఈరోజు భద్రతా బలగాలు భారీ ఎత్తున వెళ్ళాయి. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు వస్తున్నారు కాబట్టి ఆ బీఆర్ఎస్ నేతలను కూడా కేవలం ఒక 6 లేదా 7 మందిని మాత్రమే, హరీష్ రావుతో పాటు మరో 5-6 మందిని మాత్రమే లోపలికి అలౌ చేసే అవకాశం ఉంది అని తెలుస్తూ ఉంది. సో ఎవరైనా ఎక్కువ మంది బీఆర్ఎస్ నేతలు లోపలికి వెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాము, అంతమందికి అనుమతి లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే టెక్నికల్ టీం కూడా ఈరోజు 9th టీం కూడా వెళ్ళింది లోపలికి ట్రైన్లో. రోజు కూడా ఎక్స్పర్ట్స్ వెళ్తూ ఉన్నారు. వాళ్ళని లోపల చిక్కుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ మెషిన్ని బయటికి ఎలా తీయాలి, టన్నెల్ బోర్ మెషిన్ని ఎలా బయటికి తీయాలి, దాన్ని కట్ చేయాలా, కట్ చేస్తే మరింత ఊబి నీళ్లు వచ్చే అవకాశం ఉందా ఏంటి అని పరిశీలిస్తున్నారు. జియోఫిజికల్ టీం, రీసెర్చ్ టీం కూడా అక్కడికి చేరుకుంది. ఈరోజు 9th టీం ఇంతకు ముందే లోపలికి వెళ్ళింది. నిన్న కూడా మనం టన్నెల్లో చాలా దూరం వెళ్ళాం. ఈరోజు కూడా మనం వెళ్ళడానికి ట్రై చేసాం. కానీ ఇక్కడ నిపుణుల టీంతో పాటు పొలిటికల్ హీట్ కూడా పెరగడంతో కొన్ని ఆంక్షలు విధించారు. మీడియాని ఇప్పుడు మనకి అక్కడ వేసి ఉన్న టెంట్లో మాత్రమే మీడియాని ఇక్కడి వరకు మాత్రమే అలౌ చేస్తూ ఉన్నారు. సో మీడియా ప్రతినిధిని ఇది దాటి 5 కిలోమీటర్ల దూరంలో ఎవరిని అలౌ చేయట్లేదు. ఇంతకుముందు మనకి సెట్లో కూడా వినిపించింది. సెట్లో వాళ్ళకి వచ్చిన ఆర్డర్స్ ఏంటంటే ఒక్క మీడియా కెమెరా కూడా లోపలికి వెళ్ళొద్దు, వెళ్ళటానికి వీలు లేదు అనే ఆంక్షలు అయితే మాత్రం విధించారు. సో ఇక్కడ వరకు మాత్రమే మీడియా ప్రతినిధులను అలౌ చేస్తారు. అంటే నిన్నటి వరకు కూడా అక్కడ ఆపరేషన్స్ కేవలం ఒక ఇన్స్పెక్షన్ వరకే ఆగిపోయి ఉన్నాయి. కానీ ఈ రోజు నుంచి ఎగ్జాక్ట్ గా ఆపరేషన్ జరుగుతుంది. అక్కడ జయప్రకాష్ అసోసియేట్స్ సంబంధించి
అధినేత వచ్చి ఏం కాదు కట్ చేయండి, ఆ టనెల్ బోర్ మిషన్ కట్ చేయండి పర్మిషన్ ఇచ్చేంత వరకు కూడా ఆ మిషన్ ని కట్ చేయలేదు అని ఒక సమాచారం బయటకు వస్తుంది. అంటే ఇన్ని రోజుల పాటు జరిగింది కేవలం పరిశీలన మాత్రమే, ఎగ్జాక్ట్ ఆపరేషన్ జరగలేదు అని తెలుస్తోంది. సో ఈ లీకేజ్లు, ఈ ఇన్ఫర్మేషన్ బయటికి పొక్కడంతో మీడియా ఆంక్షలు విధించారా? మనోజ్, నిజానికి జేపీ అసోసియేట్స్ అధినేత ఇంతకు ముందు వచ్చారు. ఇది మన వెనకే ఇక్కడ హెలికాప్టర్ కూడా కనిపిస్తోంది, దానిలోనే మార్నింగ్ ఆయన వచ్చారు, లోపలికి వెళ్ళారు. అయితే ఆ మెషిన్ చాలా కాస్ట్ ఎక్కువ కాబట్టి దాన్ని కట్ చేయొద్దు అని ఆయన అడిగారు, వాళ్ళ పర్మిషన్ ఇవ్వలేదు అని వార్తలు వస్తున్నాయి. దానిలో కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, మిగిలిన ఆర్మీ సిబ్బంది, నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్న వివరాలు కూడా ఏంటి అంటే, లోపలికి వెళ్ళిన తర్వాత అది ఊబి, నిజానికి కొన్ని వీడియోస్ మనకి ఎక్స్క్లూజివ్గా వచ్చిన వీడియోస్ కూడా మనం టెలికాస్ట్ చేసాం. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ టన్నెల్ ఆ పై భాగాన్ని ఇలా పట్టుకుని వెళ్తూ ఉన్నారు. వెళ్ళిన ఆర్మీ సిబ్బంది కూడా కొన్ని ప్రత్యేక ఏర్పాటు చేసినటువంటి ప్యాడ్స్ ఏర్పాటు చేశారు. దానిపైన అడుగు వేసుకుంటూ తాడు పట్టుకుని అక్కడికి వెళ్ళారు, కర్రలు గుచ్చుతూ ఉన్నారు. అంటే ఆ ప్యాడ్ కూడా ఎందుకంటే దాని మీద అడుగు వేసిన తర్వాత అది లోపలికి దిగిపోకుండా. ఒక ముగ్గురు ఉన్నారు, ఫస్ట్ పర్సన్కి తాడు కట్టారు, రెండో వ్యక్తి కూడా తాడు పట్టుకున్నారు, మూడో వ్యక్తి కూడా వెనక ఉన్నారు. సో ఫ్రంట్ వెళ్ళిన వ్యక్తి ఊబిలో దిగిపోతే వెంటనే మిగిలిన వాళ్ళు రెస్క్యూ చేయడానికి కర్రలు పట్టుకుని ఉంటే అదంతా కూడా ఊబి ఉంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత అంత జాగ్రత్తగా వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఉన్న ఊబిని బయటికి తీసి ఆ మెషిన్ని బయటికి కట్ చేయాలి. ఆ మెషిన్ కూడా ఆ ఊబెంతా కూడా మెషిన్ ఆపి ఉన్నట్లయితే, ఒకసారిగా మెషిన్ని తొలగించినట్లయితే అది ఎంతవరకు ముందుకు నెట్టుకుని వస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది అని చెబుతున్నారు. సో అందుకే జియోఫిజికల్ రీసెర్చ్ టీం అక్కడ ప్రమాదకర పరిస్థితులు లేవు, ఒకవేళ మెషిన్ని కట్ చేసినా ఎటువంటి ఫర్దర్ ప్రమాదం కూడా చోటు చేసుకోకుండా ఉంటుంది, చోటు చేసుకోదు అని వాళ్ళు రిపోర్ట్ కనుక ఇచ్చినట్లయితే దాన్ని కట్ చేస్తామని చెప్తున్నారు. అదే సమయంలో జేపీ అసోసియేట్స్ ఆ మెషిన్ చాలా కాస్ట్ ఎక్కువ కాబట్టి వాళ్ళు కట్ చేయొద్దన్నారు. అందుకే 8 మంది ప్రాణాలను 500 కోట్ల రూపాయల మిషన్ కింద పణంగా పెట్టేశారంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో లేదు, ఫర్దర్గా ఇంకో ప్రమాదం జరగకుండా ఉండటానికి మాత్రమే నిపుణులు ఇచ్చేటటువంటి సూచనల మేరకు మాత్రమే కట్ చేస్తారు అని రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతాయని చర్చ కూడా విడిపోయిన భాగాలని, ధ్వంసమైన భాగాల్ని వెలికి తీయాలన్నా కూడా ఒక పరికరాలు కావాలి. డెఫినెట్ గా లోకోటరీలు సాధ్యపడుతున్నాయి. అంత హెవీ మిషన్స్ ని, అంత టన్స్ ఆఫ్ టన్ వెయిట్ ఉన్నటువంటి ఆ మిషన్స్ ని బయటకు తీసుకురావాలంటే ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు? ఎగ్జాక్ట్లీ, నిజానికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లోపల ఉన్న డెబ్రీస్ అన్నీ కూడా బయటికి తీసిన తర్వాత వాటిని వెనక్కి ఎంతవరకు పెట్టగలుగుతారు అంటే, ఆ మెషిన్ కూడా ఎన్ని మీటర్ల పొడవు ఉంటుందో మనం చూడొచ్చు. తవ్వారు కాబట్టి వాటిని బయటకు తీసుకొచ్చిన తర్వాతే మిగిలిన ఆపరేషన్స్ అన్నీ కూడా కాదు. ఫస్ట్ జరగాల్సింది ఏంటి అంటే, ఆ 8 మంది జాడ ఏ విధంగా ఉంది అనేది మాత్రమే తీయాలి. ఆ తీసినటువంటి ప్రతి తట్టమట్టి కూడా బయటకు తీసుకొచ్చి వేసిన తర్వాతే రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగాలి అంటే చాలా టైం పట్టే అవకాశం ఉంటుంది. కానీ 14 కిలోమీటర్ల మేర టన్నెల్ ఉంది కాబట్టి ఆ డెబ్రీస్ అన్ని కొంచెం వెనక్కి వేసుకొని ఆ 8 మంది జాడ ఏ విధంగా ఉందో కనుక్కోవటానికి ఆ ప్రతి పార్ట్ను బయటికే తీసుకుని రావాల్సిన అవసరం లేదు. అక్కడ నుంచి కొన్ని మీటర్ల మేర వెనక్కి పెట్టి ఆ 8 మంది జాడ కనుగొన్న తర్వాత మిగిలిన పనులు చేసుకోవచ్చు. అంటే మళ్ళీ టన్నెల్ పనులను ప్రారంభించడానికి నిజంగా కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంటుంది, మరో మెషిన్ తీసుకుని వచ్చి. కానీ ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే, ఆ 8 మంది జాడ తెలియాలి అంటే మిషన్లో ఉన్న ప్రతి పార్ట్ని టన్నెల్ బయటికే తీసుకొచ్చిన తర్వాతనే, అవసరం లేదు. 14 కిలోమీటర్ల టన్నెల్ ఉంది కాబట్టి ఆ మెషిన్ ఎంత పొడుగుందో, అవసరమైతే పోనీ ఇంకొక 100 మీటర్ల మేర వాటిని వెనక వేసుకుంటూ వెళ్ళి వాళ్ళ జాడను కనుక్కోవచ్చు. అది పెద్ద కష్టం కదా. కానీ ఆ మెషిన్ని తీసేటప్పుడు వాళ్ళు వెళ్ళి అక్కడ తీస్తారు కాబట్టి ఆ మెషిన్ పార్ట్స్ని తీసిన తర్వాత దాన్ని కదిపితే మళ్ళీ ఒక్కసారిగా ఆ ఊబంతా బయటకు వచ్చి పడితే ఆ మెషిన్ దగ్గరుండి కట్ చేస్తున్న వాళ్ళకి ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో జియోఫిజికల్ టీం అది జరుగుతుందా జరగదని నిర్ధారించిన తర్వాత ఫర్దర్ పనులు కొనసాగే అవకాశం ఉంటుంది. సో ఈ రోజు జియోఫిజికల్ టీం కూడా వెళ్ళింది అండ్ 9th బ్యాచ్ కూడా వెళ్ళింది. మరికొద్దిసేపట్లో 9th బ్యాచ్ అంటే 4 గంటలకి వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లోపే అంటే వాళ్ళు చెప్తుంది ఒకటే, మట్టిని బయటికి తీయాలి, మెషిన్ని కట్ చేయాలి. అంత హెవీ మెషిన్ని కట్ చేయాలంటే కటర్స్ లోపలికి పట్టుకు వెళ్ళాలి. ఆల్రెడీ దీనిలో గ్యాస్ సిలిండర్స్ని పట్టుకు వెళ్ళారు, కటర్స్ని పట్టుకు వెళ్ళారు. ఆ ట్రైన్లో సిలిండర్స్ని పట్టుకు వెళ్తున్న దృశ్యాలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఆ కటర్స్ని పట్టుకు వెళ్తున్న విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో వాటిని పట్టుకు వెళ్ళారు అంటే రెడీ చేసుకుంటున్నారు మెషిన్ కట్ చేయడానికి. సో వీళ్ళు పెట్టుకున్న
48 గంటల డెడ్ లైన్ ఏదైతే ఉందో అది దగ్గర పడ్డే కొద్దీ ఇంకా మిషన్ని కట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగానే తెలుస్తుంది. బహుశా ఈ రోజు రేపో దానికి సంబంధించి కట్ చేయడానికి ఒక డిసిషన్ తీసుకునే అవకాశం అయితే ఉంది. కటింగ్ సంబంధించినటువంటి మెషినరీని అయితే మాత్రం లోపలికి పట్టుకు వెళ్తున్నారు. కానీ ఒకటి జియో ఫిజికల్ టీమ్ ఇచ్చే రిపోర్టే, ఎందుకంటే ఆ మెషిన్ అంత హెవీ మెషిన్, ఒక్కసారిగా ఆ మెషినే అంత వెనక్కి వచ్చేసింది అంటే అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి. మెషిన్ కట్ చేసిన తర్వాత అంటే నీకు అన్ని టన్నుల బరువైన మట్టి పడినా కూడా మెషిన్ కంగదు. కానీ అలాంటి మెషిన్ వెనక్కి వచ్చేసి ప్రమాదం జరిగింది అంటే నిజంగా. ఇంకొకటి డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది. డాగ్ స్క్వాడ్ కూడా అక్కడ పసికట్టడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆయిల్ స్మెల్ వస్తూ ఉంది. సో ఆయిల్ స్మెల్ వస్తూ ఉంది కాబట్టి డాగులు అక్కడ మనుషులు ఎవరున్నారు, ఊబిలో ఉన్నారనేది కనిపెట్టలేకపోతున్నాయి అనే విషయాన్ని కూడా చెప్తున్నారు. సో ప్రమాదానికి సంబంధించి పూర్తి అంచనా వచ్చిన తర్వాత ఒక స్కెచ్ వేసుకుని దాని ప్రకారమే ముందుకు వెళ్తారు. కొన్ని అధునాతన పరికరాలను కూడా తెప్పించారు. ఆ మట్టి లోపల కొన్ని మీటర్ల వరకు మనుషులకు సంబంధించిన ఆనవాళ్ళు ఏదైనా ఉంటే వాటిలో తెలిసే అవకాశం ఉంటుంది. మిలిటరీలో ఎక్కువగా ఉపయోగిస్తుంటుంటారు కాబట్టి ఆ టెక్నాలజీని కూడా తీసుకొచ్చారు. ఈరోజు దాంతో కూడా వాళ్ళ బాడీస్ ఏమన్నా ఎక్కడ ఉన్నాయి, మట్టిలో ఉన్నాయా లేదంటే ఇంకెక్కడ ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎందుకంటే 5,000 లీటర్స్ ఆఫ్ వాటర్ వస్తున్నాయంటే ఇంకా ఈ ప్రమాదాన్ని ఏమైనా అంటే వెనక్కి వాటర్ వస్తూనే ఉన్నాయి. మీరు చూసారు, మనం ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీలో కూడా చూపించాం. లోకో ట్రైన్ వెళ్తున్న సమయంలో కూడా సగానికి లోకో ట్రైన్ మునిగిపోయి వెళ్తోంది. సో ఇంకా వాటర్ ఫ్లో వస్తుందా, ఆ నీటి ఊటలను కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అది కంటిన్యూస్ గా వస్తోంది. బురద నీరు ఇంకా కూడా బురదమయంగా మారే అవకాశం ఉంది. సో నీటి ఊటలను కంట్రోల్ చేసే ఆప్షన్ లేదంటారా? అదే భయపడుతున్నారు. నిజానికి అక్కడ వస్తున్నటువంటి నీటిని అంటే గంటకు సుమారు 5,000 లీటర్ల నీరు బయటకు వస్తుంది. దాని అంతటినీ కూడా బయటకు తోడేస్తున్నారు. కృష్ణానదిలోకి పంప్ చేస్తున్న దృశ్యాలను కూడా నేను మనం లైవ్గా చూపించాం. సో ఇప్పుడు అదే జరుగుతుంది. అంటే ఒకవేళ మెషిన్ని తీస్తే అక్కడ ఏదైనా పెద్ద నీటి ఊట ఉందంటే, ఎందుకంటే వాళ్ళు వెళ్తున్నప్పుడు చూసాం కదా, కొంతమంది ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఆ నీటిలో నుంచి ఇలా నడుచుకుంటూ బయటకు వచ్చారు. అంటే ఈదుకుంటూ బయటకు రావాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. సో ఆ మెషిన్ తీసిన తర్వాత ఇప్పుడు ఏదైనా అక్కడ పెద్ద ఫోర్స్తో నీరో లేదంటే ఊబో పెద్ద ఫోర్స్తో బయటకు వస్తే అది ఫోర్స్ ఎంతవరకు ఉంటుంది, అది వెనక్కి ఎన్ని మీటర్లు తన్నే అవకాశం ఉంటుంది, తన్నుకుని వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఇంకా అంచనా వేయలేకపోతున్నారు. అది కేవలం జియో ఫిజికల్ నిపుణులు మాత్రమే దాన్ని అంచనా వేయగలుగుతారు. కాబట్టి ఆ నిపుణులు రోజు అక్కడికి వెళ్తున్నారు. ఇంతవరకు అయితే మెషిన్ ఏది కట్ చేయలేదు. సో ఇప్పుడు కట్ చేయడానికి కావాల్సినటువంటి సామాగ్రిని పట్టుకు వెళ్తున్నారు. వన్స్ ఒక్కసారి రెడీ అన్న తర్వాత దెన్ కట్ చేసే పనులు ప్రారంభమవుతాయి. కట్ చేసిన తర్వాత దాన్ని ఒక్కొక్క పార్ట్ని బయటకు తీసుకొచ్చిన తర్వాతే రెస్క్యూ కంప్లీట్ అవ్వాల్సిన అవసరం లేదు. దాన్ని వెనుక ఒక చోట వేసి అంటే కొన్ని మీటర్ల మేర ఒక మరో 50 మీటర్ల మేర లేదంటే 100 మీటర్ల మేర వెనక తీసుకొచ్చిన తర్వాత అక్కడ నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగవచ్చు. ఎందుకంటే 8 మంది జాడ కనుక్కున్న తర్వాత పనులను ప్రారంభించాలి. నిజానికి మీరు అన్నట్టు పనులను మళ్ళీ ప్రారంభించడానికి ఆ డెబ్రీస్ అంతా బయటకు తీసుకుని రావాలి. కన్వేయర్ బెల్ట్ పనిచేయట్లేదు. మెషిన్ పనిచేస్తేనే కన్వేయర్ బెల్ట్ పనిచేస్తుంది. సో మిగిలిన పనులు ప్రారంభించడానికి అయితే లోపల ఉన్న డెబ్రీస్ అన్ని బయటకు తీసుకుని రావాల్సిందే. కానీ మనుషులు జాడ కనుక్కొని 8 మందిని బయటకు తీయడానికి కంప్లీట్గా లోపల ఉన్న వాటిని అన్నింటిని కూడా ముఖద్వారం నుంచి కంప్లీట్గా ప్రతి వస్తువును తీసుకొచ్చిన తర్వాతే అవసరం లేదు. కొన్ని మీటర్ల మేర వాటిని వెనక్కి జరిపి ఆ బాడీస్ కానీ వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నారు అనే మాట్లాడుకున్నాం. కేవలం వాళ్ళు చిక్కుకున్నారు, ఇరుక్కున్నారనే పదాలు వరకు మనం పరిమితం అయ్యాం. అదే నేను చెప్తుంటా వాళ్ళు ఎలాగున్నారనేది. అంటే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు చనిపోయారా బతుకున్నారా అనేది. కానీ బతుకుండటానికి అవకాశాలు తక్కువ అని అనుకుంటున్నారు. అంటే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం చూసాం, రోజులు భూకంపాలు వచ్చినప్పుడు కూడా శిథిరాల కింద రోజుల తరబడి రెస్క్యూ ఆపరేషన్స్ తర్వాత చిన్న చిన్న పిల్లలు బతికినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీన్నే బేస్ చేసుకుని బతకడానికి ఏదైనా అవకాశాలు ఉన్నాయి అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకే వాళ్ళకి ప్రాణాపాయం కలిగిందని దాన్ని ధృవీకరించట్లేదు. మొన్న కూడా మనం చూసాం, వైనాడులో బురద కింద కూడా కొన్ని రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డ సందర్భాలను మనం చూసాం. సో ఇక్కడ కూడా వాటి కింద ఏదైనా ఒక చిన్న గ్యాప్ ఉండి అందుకే నిరంతరం లోపలికి ఆక్సిజన్ కూడా పంపిస్తున్నారు. సో ఏదైనా ఛాన్స్ ఉండి వాళ్ళు బతకడానికి అవకాశం ఉందని భావిస్తున్నారు. కానీ ఒకవేళ దాన్ని మెషిన్ ని తొలగిస్తే మాత్రమే వాళ్ళ జాడ తెలుస్తుంది. వారు థర్మకోల్ సాయంతో చివరి వరకు వెళ్లారు. అయినా కూడా వారికి ఎటువంటి ఆనవాళ్ళకి అటువంటి మూవ్మెంట్ కనిపించలేదు అని అంటే బహుశా మట్టిలో ఇరుక్కుపోయి ఉండే అవకాశం ఉందా, లేదంటే అవతలి వైపుగా ఆ టన్నెల్ బోర్ మిషన్ దగ్గర నియర్ టిప్ లో ఉండే అవకాశం ఉందా? అంటే అటువంటి విధంగా అంచనా వేస్తున్నారా? అవతల వైపు ఉండే అవకాశం లేదు మనోజ్, అవతల వైపు ఉండే అవకాశం లేదు. ఏదైతే టన్నెల్ బోర్ కటింగ్ మెషిన్ ఏదైతే ఉందో, ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో
దానికి ఆ కొండకి మధ్యలో ఇక గ్యాప్ ఉండదు. కేవలం వీళ్ళు ఉన్నటువంటి మెషిన్లో మాత్రమే ఉంటారు. అది కట్ చేస్తూ ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో. ఆ తర్వాత ఆటోమేటిక్గా కన్వేయర్ బెల్ట్ పైన పడుతుంది. ఆ కన్వేయర్ బెల్ట్ నుంచి అదంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో వాటిని చుట్టూ అమర్చే పని ఇదంతా కూడా మెల్లమెల్లగా జరిగిపోతుంటుంది. కాబట్టి వీళ్ళు మెషిన్కి ఆ కొండకి మధ్యలో ఉండే అవకాశం ఖచ్చితంగా లేదు. ఖచ్చితంగా ఉంటే ఆ మెషిన్లో ఎక్కడి వరకు అయితే మనుషులు ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంటుందో ఆ మెషిన్ దగ్గర నుంచి మాత్రమే. ఆ మెషిన్లో ఫ్రంట్ పార్ట్ కాకుండా మధ్యలో నుంచి మనుషులు ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంది. అక్కడ నుంచి వెనక్కి ఉంటారు ఖచ్చితంగా. కాబట్టి మెషిన్కి కంప్లీట్గా అవతల మనుషులు ఉండే అవకాశమే లేదు. అంటే మనం ఏమనుకున్నామంటే ఇంతకుముందు ఉత్తరాఖండ్లో జరిగింది. ఉత్తరాఖండ్లో ఏదైతే డెబ్రిస్ అన్ని పడిపోయాయో ఆ పడిపోయిన తర్వాత అవతల పక్క కొంచెం ఖాళీ ఉంది, ఆ మధ్యలో వాళ్ళంతా ఉండిపోయారు. అది పెద్ద ఖాళీ ఉంది కాబట్టి వాళ్ళు గాలి పీల్చుకోవడానికి అటు ఇటు తిరగడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ మెషిన్కి ఆ కొండ ప్రాంతానికి మధ్యలోకి గ్యాప్ అయితే లేదు. కానీ ఆ ఒక ఫోర్స్తో మట్టి ఊబి నీరు ఇదంతా తన్నుకొచ్చింది కాబట్టి ఆ మెషిన్ కూడా తోసుకొచ్చింది. ఆ మెషిన్ కూడా మట్టితో నిండిపోయింది కాబట్టి దానిలో వాళ్ళు ఉండిపోయారు. ఆ ఉండిపోయిన దానిలో ఏదైనా ఖాళీ ఉండి వాళ్ళు గాలి పీల్చుకోవడానికి అవకాశం ఉంటే మాత్రమే వాళ్ళ ప్రాణాలతో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా వాళ్ళ జాడ కనుక్కోవాలి. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, బతికున్నారా, ఎలా ఉన్నారు అనేది ఖచ్చితంగా వాళ్ళ 8 మంది జాడ కనుక్కోవాలి. ఆ తర్వాత మాత్రమే మిగిలినటువంటి పనులు జరుగుతాయి. సో 8 మంది జాడ కనుక్కోవడానికి మొత్తం మెషిన్ అంతటిని కూడా కట్ చేసి ప్రతి పార్ట్ని బయటికే తీసుకొచ్చిన తర్వాతే 8 మంది జాడ తెలుస్తుందంటే కొన్ని నెలలు పడుతుంది. కాబట్టి అది జరగదు. కొన్ని రోజుల్లోనే మెషిన్ కట్ చేయటం మొదలు పెడితే వాళ్ళ 8 మంది జాడ కనుక్కోవడానికి మెషిన్ కట్ చేయడం మొదలు పెడితే గట్టిగా అంటే ఒక రోజులు 2-3 రోజుల్లోనే వాళ్ళ జాడ కనుక్కునే అవకాశం ఉంటుంది. సో మెషిన్ కట్ చేయడం అనేది చేసుకున్న ప్రకారంగా ఈ 48 గంటల సమయంలో ఆల్రెడీ 18 గంటలు పూర్తి అయిపోయింది. మరొక 30 గంటలు మాత్రమే ఉందని మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈ 30 గంటల్లో ఎటువంటి ఆపరేషన్ జరిగే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేయవచ్చా? పూర్తిగా ఆ మెషిన్ పరికరాలని కొంత వెనక్కి నెట్టడం కానీ వెనక్కి పంపించేసి ఆ మట్టిని తొలగించి వారి యొక్క మృతదేహాలని లేదంటే వారు ఇరుక్కున్న ప్రదేశాన్ని కనుగొనే అవకాశం ఏదైనా ఉండొచ్చా? అంటే ఇప్పుడు 9th బ్యాచ్ కూడా వెళ్ళింది. ఈ బ్యాచ్ వచ్చిన తర్వాత ఇందులో ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మిలిటరీ ఉన్నారు, నేవీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఎన్డీఆర్ఎఫ్ ఉన్నారు, ఎస్టీఆర్ఎఫ్ ఉన్నారు, జియోఫిజికల్ రీసెర్చ్ టీంకి సంబంధించిన వాళ్ళు అంతా ఉన్నారు. రోజు కూడా 2 షిఫ్ట్లుగా వీళ్ళంతా వెళ్ళి లోపల ఉన్న పరిస్థితులను అంచనా వేసి బయటికి తీసుకొచ్చి ఒక రిపోర్ట్ తయారు చేసి ఒక స్కెచ్ వేస్తున్నారు. సో ఇంక ఈ రోజు కాబట్టి ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. బహుశా మెషిన్ని కట్ చేసి వాళ్ళ జాడను కనుక్కునే అవకాశాలు ఉన్నాయనే భావిస్తున్నారు. వన్స్ మెషిన్ కట్ చేయడానికి ఆర్డర్స్ రావాలి. దానికి కూడా ఏంటి అంటే ఈ రీసెర్చ్ టీం ఒక రిపోర్ట్ ఇవ్వాలి. మెషిన్ కట్ చేసి బయటకు తీయడం ద్వారా పైన ఉన్నటువంటి మట్టి పిల్లలు బయటకు వచ్చే అవకాశం లేదు, అవతల ప్రమాదకరమైనటువంటి ఊబేమీ లేదు ఆ కొండ ప్రాంతంలో అని వీళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మాత్రమే మెషిన్ కట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మెషిన్ కట్ చేయడానికి ఉన్న అవకాశాల గురించి మాత్రమే ఇప్పుడు పరిశీలిస్తూ వస్తున్నారు. సో వన్స్ ఆర్డర్స్ రావాలి, మెషిన్ కట్ చేయడానికి ఆర్డర్స్ వచ్చిన తర్వాత మాత్రమే పనులు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంతవరకు లోపలికి వెళ్ళి పరిశీలించి ఆ రిపోర్ట్ని బయటికి తీసుకొచ్చి ఒక స్కెచ్ వేస్తాను. నిన్న మనం లైవ్లో స్కెచ్ కూడా చూపించాం. ఎక్కడి నుంచి 12 కిలోమీటర్ల తర్వాత ఏముంది, ఆ తర్వాత 40 మీటర్ల దూరంలో ఏముంది, 50 మీటర్ల దూరంలో ఏముంది, మరో 10 మీటర్ల దూరంలో ఏముంది, ఇదంతా కూడా స్కెచ్ వేశారు. సో ఆ రిపోర్ట్ చూసిన తర్వాత అండ్ ఆ మట్టిని కూడా పరిశీలించారు. ఒకవేళ దీని మెషిన్ పక్కకు తీస్తే అది పూర్తిగా ఎంత పరిధిలో ఆ మట్టి లేదంటే నీరు ఊబి ఉందో అది అంచనా వేసిన తర్వాత మాత్రమే మెషిన్ బయటికి తీసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రోహిత్, కీప్ అప్డేటింగ్ us. సో మొత్తం మీద ఇది లోపల ఎస్ఎల్బిసి టనల్ వద్ద ఎటువంటి ప్రమాదం చోటు చేసుకుంది, ఆ ప్రమాదానికి సంబంధించి ప్రెజెంట్ రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు అయితే రెస్క్యూ ఆపరేషన్స్ కేవలం పరిశీలన దశలోనే ఉన్నాయి. చివరిగా నిన్న బీఆర్ఓకి సంబంధించి అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కి సంబంధించి 2 సభ్యులు చివరి వరకు వెళ్ళారు. సో చివరి వరకు వెళ్ళిపోయి చూస్తే అక్కడ ఎటువంటి ఆనవాళ్ళు అయితే దొరకలేదు, అక్కడ వారి ఆనవాళ్ళు అయితే దొరకలేదు, మూవ్మెంట్ కనిపించలేదని చెప్తున్నారు. స్నిఫర్ డాగ్స్ వెళ్ళి పరిశీలించాయి, ర్యాట్ హోల్ మైనర్స్ వెళ్ళి పరిశీలించారు, ఎటువంటి ఆనవాళ్ళు అయితే దొరకలేదు. అంటే చివరన ఆ మెషిన్కి సంబంధించి కట్ చేయాలి, మెషిన్ కట్ చేసి ఆ విడి భాగాలని కొంత దూరం వెనక్కి నెట్టడమా లేదంటే పూర్తిగా బయటికి తీసుకురావడమా, ఆ తర్వాత మట్టిని తరలించాక కొంత వారికి సంబంధించి ఆనవాళ్ళు దొరికే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కానీ ఇక్కడ టఫెస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే ఆ మిషన్ ని కట్ చేసిన తర్వాత పైన మనం చూసాం సెగ్మెంట్స్ లాంటివి ఉన్నాయి. ఒకవైపు మిషన్ కట్ చేస్తూ ఉంటుంది, ఆ మిషన్ కట్ చేసే సమయంలో పైన సెగ్మెంట్స్ లాంటివి ఒక పిల్లర్స్ లాంటివి వేస్తూ ఉంటారు. అంటే ఆ రాక్ అనేది కింద పడకుండా మట్టి కింద జారకుండా అలాంటి సెగ్మెంట్స్ వేస్తూ ఉంటారు. అయితే ఒక మిషన్ ని కనుక కట్ చేసి వెనక్కి తీసుకొస్తే ఆ సెగ్మెంట్స్ ఏమైనా ఇంకా కూలిపోయే అవకాశం ఉందా, ప్రమాదం ఇంకా పెరిగే అవకాశం ఉందా అనే ఒక అంచనా కూడా ప్రస్తుతం రావాల్సి ఉంది. ఒక రిపోర్ట్ కోసం జియోలాజికల్ ఫిజికల్ డిపార్ట్మెంట్ అక్కడికి వెళ్ళిందట. మరోవైపుగా ఈ ఊటలు కూడా